జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్రేమ కుట్టితేనంటే ఏదో మాట వరుసకి చెప్పారనుకున్నాను, కానీ నీలాంటి వాళ్ళని చూసాకే చెప్పారని అర్థమైంది. చూడు, మర్చిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. లేదంటే ఆ బాధ భరించలేనంత నరకంగా మారుతుంది. దయచేసి అర్థం చేసుకో. ఆశపడ్డావు, కానీ రాసి పెట్టలేదని తెలుసుకోమ్మా. నీ మనసులోంచి ప్రేమని, బాధని రెండింటినీ తీసేయి. అందరం ప్రశాంతంగా ఉంటాము. అమ్మా, ఏమైంది? అందరు ఎందుకు అలా ఉన్నారు? మన అదృష్టం బాగుండి ఆ గురువారప్ప దయ వల్ల ఏమీ కాలేదు. లేదంటే ఈ పాటికి మనం అందరం హాస్పిటల్లో ఏడుస్తూ ఉండేవాళ్ళం. మన రాధి ఒక పోలీస్ అబ్బాయిని పీకల్లోతు ప్రేమించిందని చెప్పాం కదా. ఆ అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయి భార్య చనిపోయిందంట. ఈ విషయం ప్రేమలో నిండా మునిగాక తెలిసింది. ఇప్పుడు ఆ బాధలో నుంచి బయటకు రాలేక కుమిలి కుమిలి ఏడుస్తోంది. రాధి ఇలారా, రాధి నిన్నే ఇలారా. నీకు చెప్పాను కదా, నువ్వు ఆ పోలీస్ని ప్రేమిస్తున్నావు అని తెలిసిన రోజే నీకు చాలా సీరియస్గా చెప్పాను. నువ్వు ఎవరిని ప్రేమించినా ఒప్పుకుంటాను, కానీ పోలీస్ని ప్రేమిస్తే మాత్రం ఒప్పుకోను అని. అతనితో ప్రేమ గీమా వద్దు, అతన్ని మర్చిపోమని కూడా చెప్పాను. కానీ నువ్వు నా మాట విన్నావా? పైగా ఈ విషయంలో అమ్మ కూడా నిన్నే సపోర్ట్ చేసింది. మరిప్పుడు చూసావు కదా, వాడు పెళ్ళైన విషయం దాచిపెట్టి నిన్నెలా మోసం చేయాలని చూశాడో. నేను పోలీస్ సార్ వారిని ప్రేమించిన విషయం ఆయనకి తెలీదు. నేను చెప్పలేదు కూడా. అలాగే ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు. ఈ విషయంలో తప్పంతా నాదే. సార్ వారిది ఏమీ లేదు. ఆయన్ని మోసగాడు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలిసినా తెలియకపోయినా అంతా మన మంచికే జరిగింది. ఇంకే విషయాన్ని అతన్ని వదిలే. నీకు మరో పెళ్లి సంబంధం చూశాను. రేపు వాళ్ళు పెళ్లి చూపులకి మన ఇంటికి వస్తున్నారు. ఒరే, వీలైతే వాళ్ళని ఇప్పుడే పెళ్లి చూపులకి రమ్మని చెప్పరా. కుదిరితే రేపే పెళ్లి చేసేద్దాం. లేదంటే ఇది ఆ పోలీస్ అబ్బాయిని తలుచుకొని ఆ జ్ఞాపకాలతో పిచ్చిదైపోద్దేమోనని భయంగా ఉందిరా. కొన్ని జ్ఞాపకాలు మన గుండెల్లో విడతీయలేనంత బలంగా ఉంటాయి. వాటిని దూరం చేయడం, మర్చిపోవడం అంత తేలిక కాదు. అంటే ఏంటి నువ్వు అనేది? ఇది సార్ వారిని వదిలేయమని చెప్తుంది, కానీ ఇది మాత్రం వదిలేసి ఉండలేనని చెప్తుంది. ఏంటి? కార్తీకకి రాధికకి పెళ్లి చేయాలనుకుంటోంది నువ్వు కాదా? అవును. మరెవరు? ఆ వాసుదేవుడు. కార్తీక్ని రాధికని ఒకటి చేయాలని ఆయన సంకల్పం. ఆ సంకల్పంతోనే ఇదే గుళ్ళో రాధిక ఫోటోని నాకు కనిపించేలా చేశాడు. శ్రీకృష్ణాష్టమి ఘడియలు ముగిసేలోపు ఆ ఫోటోలో అమ్మాయిని మా ఇంట్లో అడుగు పెట్టేలా చెయ్యమని మహాసంకల్ప హోమం చేశాను. ఆ
ఆ సంకల్పంలోని ఫలితం ఆ వాసుదేవుడి ఆశీస్సులతో ఏకంగా నా కొడుకుతో కలిసి రాధిక మా ఇంట్లో కుడికాలు పెట్టింది. నేనిప్పటి వరకు ఈ విషయం రాధికకి గాని కార్తీక్కి గాని చెప్పలేదు. అలాగే నా కొడుకుని చేసుకోమని రాధికను అడగలేదు. అలాగే రాధిక గురించి కార్తీక్ని అడగలేదు. కానీ నేను కోరుకునేది ఒక్కటే, రాధిక మనసులో కార్తీక్కి చోటు దొరికితే చాలు అని. అది కూడా ఆ వాసుదేవుడి సంకల్పంతోనే జరగాలని కోరుకున్నాను. జరిగింది. అందుకు నిదర్శనమే ఈ అక్షరాలు. రాధిక మనసులో కార్తీక్ మీద ఎంత ప్రేముందో చెప్పే సాక్ష్యాలు. స్వయంగా రాధిక కార్తీక్ కోసం పంపించిన ప్రేమ సందేశం ఇది. రాధిక ఫోటో కనిపించిన దగ్గర్నుంచి దీని వరకు ప్రతిదీ ఆ కృష్ణ పరమాత్ముడి సత్సంకల్పంతోనే జరిగాయి. దేవుడు ముడివేసిన కార్తీక్ రాధికల బంధాన్ని విడదీయడం నీ తరం కూడా కాదు, గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.